హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఆన్సర్ కీ అనేది 6వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పేసి మనకి ఆర్ఆర్బీ జమ్మూ వెబ్సైట్లో అఫీషియల్గా మనకి ఒక లెటర్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ అటెండ్ చేశారో మీకు సంబంధించిన ఆన్సర్ కీ అనేది 6వ తారీఖున, అంటే ఈ నెల 6వ తారీఖున అఫీషియల్గా మనకి రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన లెటర్ అయితే ఇది. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అగైనెస్ట్ CEN 02/2024 వాజ్ కండక్టెడ్ ఫ్రమ్ 20/12/24 to 30/12/2024. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ 20వ తారీఖు 2024 నుండి డిసెంబర్ 30వ తారీఖు 2024 వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద CBT టు వ్యూ దేర్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్సెస్ అండ్ కీస్, ఏ లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ RRBs విచ్ విల్ బి యాక్టివేట్ ఫ్రమ్ 6/1/2025 at the rate of 9 AM to 11/1/2025 అనేది మనకి 6వ తారీఖున యాక్టివేట్ కాబోతుంది. అఫీషియల్గా మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్లో మనం దాన్ని అయితే చూడవచ్చు. మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ కీస్ని అయితే మనం తెలుసుకోవచ్చు. మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉండి అయితే మనకి ఏదైనా క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్ కనుక ఏమైనా ఉన్నట్లయితే మనం అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ లింక్ అనేది 11వ తారీఖు 1వ నెల వరకు కూడా యాక్టివేట్లో ఉంటుంది. ఈ మధ్యలో మీకు ఏమైనా ఆ క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్స్ ఉన్నా మీరు రైజ్ చేసుకోవచ్చు. మీ క్వశ్చన్ పేపర్ను, ఆన్సర్ కీని అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫీజు ఏ విధంగా పే చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ది ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ ఈజ్ 50 రూపీస్ ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ ఫర్ క్వశ్చన్. అంటే మనం ఏదైనా క్వశ్చన్ అబ్జెక్షన్ చేసుకోవాలనుకుంటే, మనకు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటే మనకు 50 రూపీస్తో పాటు బ్యాంక్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్తున్నారు. ఇన్ కేస్ ద అబ్జెక్షన్స్ రైజ్డ్ ఈజ్ ఫౌండ్ ఈజ్ టు బి కరెక్ట్. మనం అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్ అనేది ఇన్ కేస్ కరెక్ట్ అయినట్లయితే ద ఫీజ్ పెయిడ్ అగైనెస్ట్ సచ్ వ్యాలిడ్ అబ్జెక్షన్ షాల్ బి రిఫండెడ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ అప్లికేబుల్ బ్యాంక్ ఛార్జెస్. మనం ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ పెడతామో అది కరెక్ట్ కనుక అయినట్లయితే దానికి సంబంధించిన ఫీజు, మనం ఏ ఫీజు అయితే పే చేస్తామో దాన్ని రిఫండ్ చేస్తారంట. ద రిఫండ్ విల్ బి మేడ్ టు ద అకౌంట్ ఫ్రమ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్. మనకి ఏ విధంగా రిఫండ్ చేస్తారంటే, మనం ఆన్లైన్ పేమెంట్ అనేది ఏ విధంగా అంటే యూపీఐ ద్వారా పే చేస్తే యూపీఐ ద్వారా కానీ, ఇంకా ఆన్లైన్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇంకా క్రెడిట్ డెబిట్ కార్డ్స్తో కనుక పే చేసినట్లయితే మనకి డెబిట్ క్రెడిట్ కార్డ్స్తో మనకి రిఫండ్ అనేది వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ప్రొసీజర్లో కూడా ఒక పాయింట్ మెయిన్గా 5th పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రైజ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ వెల్ బిఫోర్ ద ఫైనల్ డేట్ అండ్ టైమ్ 11/1/2025 9 AM after which no representation from the candidates on the questions, options, keys etc. will be entertained. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ క్యాండిడేట్ అయినా సరే మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలనుకుంటే 11 లోపే, అంటే 11వ తారీఖు లోపే, 6వ తారీఖు నుండి 11 మధ్యలోనే పెట్టుకోండి. ఇంకా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి ఆ రష్ అవర్స్లో ఇంకా నెట్ బిజీ వచ్చేసిద్ది, అంటే సర్వర్ బిజీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనకి అడ్వైజ్ ఇస్తున్నారు, కొంచెం త్వరగా మీరు అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోండి అని చెప్పేసి. ఇంకా 6th పాయింట్ వచ్చేసరికి, ద డిసిషన్ ఆఫ్ RRBs ఆన్ ద అబ్జెక్షన్స్ రైజ్డ్ షాల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ నో ఫర్దర్ కరస్పాండెన్స్ షాల్ బి ఎంటర్టైన్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద మ్యాటర్. అంటే మనం అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్స్కి ఫైనల్ డిసిషన్ అనేది RRBs తీసుకుంటాయని చెప్పేసి తెలియజేశారు. ఇది మనకి ఆర్ఆర్బీ జమ్మూ నుండి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.